ఇక్కడితో మా నయగార ట్రిప్ అయిపోయిందండి. షాపింగ్ చేసేసి లంచ్ చేసేసి హాయిగా బయలుదేరిపోయాము. చెక్అవుట్ కూడా అయిపోయింది. నేను షాపింగ్ చేసుకునే లోపల మా హస్బెండ్ చెక్అవుట్ చేసేసుకుని వచ్చేసారు. ఇవిడికి టాయ్ కొనుక్కుంది. ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందో. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి తినకి బుజ్జు బుజ్జు కుక్క పిల్లల లాంటివి తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ టు న్యూ జెర్సీ వెళ్ళిపోతున్నాము. 6 hours డ్రైవ్ అన్నాను కదా. బట్ దారిలో వాట్కిన్ గ్లెన్స్ అని ఒక మంచి సీనిక్ వాటర్ సీనిక్ వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం ఇప్పుడు. అది కూడా చూసుకుని వెళ్దామని. చాలా బాగుంది. నేను వీడియోస్ రీల్స్ లో చూసాను. చాలా బాగుంది ఆ వాటర్ ఫాల్. నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం. ఇన్ కేస్ వీలైతే అక్కడికి వెళ్ళాక అది కూడా మీకు చూపిస్తాను, కంటిన్యూ చేస్తాను. ఈ వాటర్ ఫాల్స్ మేము ఇంటికి వెళ్ళే దారిలోనే ఉంటుందండి. మహా అయితే ఇంకొక 1 hour జర్నీ పెరుగుతుంది అంతే. సో 6 hours డ్రైవ్ 7 hours డ్రైవ్ అవుతుంది. సో పర్లేదు అనుకుని వెళ్ళాము. ఫుల్ స్లీప్ వేసి లేచేసరికి పాప మా హస్బెండ్ తీసుకొచ్చేసారు. మంచి మంచి వ్యూస్ వచ్చినాయి అంట. సో మా వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇదే ఎంట్రీ పాయింట్. పార్కింగ్లో పెట్టేసి కిందకి దిగాము. ఈ ట్రైల్ ఎయిదర్ పైనుంచి కిందకి కానీ కింద నుంచి పైకి కానీ చేయొచ్చు అనమాట. చిన్న కొండలా ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయి అనమాట. మేము ఇంకా కింద నుంచి పైకి ఎక్కడం కంటే దిగడమే ఈజీ కదా, చిన్న పాపతో ఉన్నాం కదా అనేసి పైకి వెళ్ళిపోయి కార్ పార్కింగ్ చేసేసి మేము కిందకి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ నుంచి మా ట్రైల్ స్టార్ట్ అయింది. అలిసిపోయాం కదా, కొంచెం ఐస్ క్రీమ్ తింటూ చిన్నగా స్లోగా స్టార్ట్ చేసాము. ఎలా వెళ్తామో అనుకున్నాం కానీ బాగానే వెళ్ళిపోయాము. సో మధ్య మధ్యలో మంచి సీనిక్ వ్యూస్ ఉంటాయి. మీరు కూడా మిస్ కాకుండా చూడండి. Padania. చూసారు కదా వ్యూస్ ఎంత బాగున్నాయో. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా చాలా ఉన్నాయన్నమాట. వాటిలో మెయిన్ వాటర్ ఫాల్ ఇప్పుడు మీరు చూసింది. చాలా అంటే చాలా బాగుంది. ఎంత ప్లెజెంట్గా ఉందో. అండ్ వెళ్ళింది సన్సెట్ టైం కదా, సో అట్లా సూర్యుడు అస్తమిస్తూ భలే కనిపించాడు కొండల మధ్యలోంచి. మేము చాలా ఎంజాయ్ చేసాము. నడకైతే కొంచెం హెఫ్టీగానే అనిపించింది కానీ మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం ప్లేస్ని. చాలా బాగుంది ప్లేస్.
అలా చిన్న చిన్న గుహలు కొండల మధ్యలోంచి వస్తే ఇప్పుడు చూసారు కదా, అది ఇంకో వాటర్ ఫాల్ అనమాట. చిన్న వాటర్ ఫాల్ అది కూడా, కానీ అది కూడా చాలా బాగుంది. సో అట్లా మెయిన్ అన్నీ చూసుకుని స్లోగా నడుచుకుంటూ వచ్చేసరికి మా ట్రైల్ కంప్లీట్ అయిపోయింది. ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. కింద నుంచి వస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, వాట్కిన్ గ్లెన్స్ పార్క్కి. వాటర్ ఫాల్స్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్లో ఉంది, అది క్లోజ్డ్ ఉంది. సో ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసి మేమైతే వెయిట్ చేసాం కాసేపు క్యాబ్ కోసం. క్యాబ్తో పైకి వెళ్ళి రిటర్న్ వచ్చేద్దామని వెయిట్ చేసాం. ఇక్కడ ఫుల్ చెమటలు పట్టేసి జిడ్డు అయిపోయింది ఫేస్ అంతా. మా ట్రైల్ బాగానే అయిపోయింది, చేయలేమేమో అనుకున్నాం కానీ మొత్తానికి కంప్లీట్గా చేసేసాము. పైనుంచి కిందకి వచ్చేసాము. పైన పార్క్ చేసిన కార్ తీసుకురావడానికి మా హస్బెండ్ క్యాబ్లో వెళ్ళారు. ఇప్పుడు పైకి వెళ్ళి కార్ తెచ్చేస్తే మేము ఇంటికి స్టార్ట్ అవుతాం అనమాట. సో ఇట్లా అయిందండి వాకింగ్ గ్లెన్స్ ట్రిప్. మీకు నేచర్ ప్లేసెస్ చూసి ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.